పుట్టింటారు వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. సో ఇప్పుడు లైఫ్ తీసుకోండి, ఇప్పుడు ఎట్లుంటే అక్కడ లైఫ్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు పోవాలి. డోంట్ టేక్ లైఫ్ టూ సీరియస్లీ అండ్ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బీ విత్ పేషెన్స్ అండ్ అంతే. సో ఎంత పేషెన్స్తో ఉంటే అంత బెస్ట్ థింగ్స్ మన లైఫ్లోకి వస్తూనే ఉంటాయి. అండ్ ఫైనల్ థింగ్ బిఫోర్ ఐ కంక్లూడ్ దిస్ స్పీచ్, సో ఇట్ హెస్ బీన్ లాంగ్ టైమ్ సెమినార్ ఇవ్వడము అదంతా బాగా గ్యాప్ తీసుకున్నా. సో కమింగ్ టు యువర్ కాలేజ్, గివింగ్ ఇట్ అగైన్, ఇది నాకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదే. అండ్ ఐ బీన్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ సెక్టర్. ఎవ్రీ టైమ్ I wanted to give a speech but couldn't find a time to give it. And thanks for the invitation. Meeting you people, meeting students is always a great pleasure for me. And మీరు సైలెంట్గానే కూర్చున్నారు. ఇంకా కూడా చాలా విషయాలు చెప్పాలని, టైం పాస్ చేయండి, ఎంజాయ్ చేయండి అని చెప్తే ఇప్పుడు కూడా చెప్పట్లు కొడతారేమో. లైఫ్ అంటే ఎంజాయ్ చేయడమే, ఎంటర్టైన్మెంటే లైఫ్ అని కానీ చెప్పబోతే అయితలేదు. లైఫ్ అంటే సీరియస్గానే తీసుకోవాలి అనేది నా ఫీలింగ్. ఎంజాయ్ చేయాలి కానీ చదువుకొని ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి కానీ డబ్బులు సంపాదించినాక ఎంజాయ్ చేయాలి. అంతేగాని పిచ్చి పిచ్చి కథలు పడుతూ అరే లైఫే చూసుకుంటుంది, లైఫే అంతా చేసేస్తుంది అంటే అస్సలు మనసు రాదు. సో ఒకటే విషయం, ఎవరికైనా ఫోన్లు మాట్లాడే అలవాటు ఉన్నా మీ గర్ల్ ఫ్రెండ్తోనో బాయ్ ఫ్రెండ్తోనో గంటల గంటల పైన టైం ఇన్వెస్ట్ చేయకండి. 10 రోజులకు ఒకసారి మాట్లాడుతున్నా లవ్తో మాట్లాడుకోవాలి. అదే నిజమైన లవ్ అంటే ఎవ్రీ నౌ అండ్ దెన్ మెసేజ్ చేసుకోవడం, ఫోన్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. 10 రోజులకు ఒకసారి మాట్లాడుకోవాలి, రోజు 10 నిమిషాలు మాట్లాడుకోవాలి. అంతేగాని 10 సెకండ్లకు ఒకసారి మెసేజ్ చేసుకొని 10 నిమిషాలకు ఒకసారి కాల్ చేసుకుంటే మస్తు టైం అంతా దానికే వేస్ట్ అవుతుంది. ఇంకేం పని చేయలేము, చదువుకోలేము, ఏమీ కూడా సాధించలేము లైఫ్లో. సో డబ్బు లేకుండా ఒకటి రెస్పెక్ట్ ఇవ్వడం, డబ్బే ఇంపార్టెంట్. ప్రేమ ఆప్యాయతలు కూడా డబ్బున్న దగ్గర ఎక్కువ ఉంటాయి. సో లేని దగ్గర కూడా ఇచ్చేదంటే ఓన్లీ మన పేరెంట్స్, మన బెస్ట్ ఫ్రెండ్స్, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బయట వాళ్ళు ఎవరైనా నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, నీకు ప్రేమగా పలకరిస్తున్నారు అంటే నీ దగ్గర ఉన్న డబ్బు, నీ దగ్గర ఉన్న కారు, నీ దగ్గర ఉన్న ఇల్లు, నువ్వున్న స్టేజ్ ఆఫ్ లైఫ్, నీ స్టేటస్ అన్నీ చూస్తారు, అంతా స్కాన్ చేసేస్తారు. సో ఆ స్కాన్ చేసేటప్పుడు నీ దగ్గర ఏమైనా లూప్ హోల్స్ ఉందా, నువ్వు ఒక వేస్ట్ కావాలన్నా ఎప్పుడూ పట్టించుకోడు. ఇప్పుడు బాగానే ఉంటుంది, మీ మమ్మీ డాడీ ఉన్నారు కాబట్టి ఒక సెక్యూరిటీ ఉంటుంది. రేపు పొద్దున మమ్మీ డాడీ ఎవ్వరు ఉంటారు. ఒకవేళ నువ్వు జాబ్ తెచ్చుకోకుండా మంచి మార్కులు తెచ్చుకోకుంటే వాడు ఒక వేస్ట్ గారు చెప్తే వినడు అని మీ పక్కింటి అంకుల్కి మీ డాడీ చెప్తాడు. మీ అంకుల్ వచ్చి మీ డాడీ కమంటే మీ అంకుల్ని తిట్టడం కాదు, మీ డాడీ తిట్టడం, మీ మమ్మీ తింటుంది, చుట్టూ వాళ్ళు అందరూ తింటారు. సో ఏదైనా సాధించండి లైఫ్లో, పెద్ద ఏసే పెట్టుకోండి, మస్తు మజా వస్తుంది. రేపు పొద్దున నెలకు 2 లక్షలకు నుంచి తక్కువ సంపాదిస్తే మీరు అనుకున్నాయని సాధించలేరు, అనుకున్నాయని కొనుక్కోలేరు. మస్తు హెక్టిక్ ఉంటుంది లైఫ్గా, పిచ్చి పిచ్చి అవుతుంది. పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవద్దని చెప్తున్నా కదా, చేసుకోవాల్సి వస్తుంది. ఏం అర్థం కాదు, నా లైఫ్ ఎందుకు ఉంది అనిపిస్తుంది. సో ఒకటే, వర్క్ హార్డ్, స్టడీ హార్డ్, పార్టీ హార్డ్, ఐపీఎల్ మ్యాచ్లు అన్నీ చూడండి, కానీ పొద్దున్న నుంచి చదువుకోండి. పొద్దున 8కి లేస్తారు, రాత్రి 8 వరకు చదువుకొని రాత్రి 8 గంటల మ్యాచ్ చూడండి. క్లాసుకు రండి, వినండి, ఇంటికి పోయి చదువుకోండి, అప్పుడు చూడండి. అంతేగాని ఏం చేయకుండా బయటంతా తిరుగుకుంటా క్లాసులు పంపుకొట్టి నమ్మ మామని పిచ్చని చేసిన లెక్చరర్ కానీ అరే వాడు ఏం రావాడు, ఏం చెప్తాడు రావాడు, అటెండెన్స్ కట్టేస్తారా, డబ్బులు కట్టేస్తాం, వేసేస్తారు, ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. మీకోసమే చెప్తారు క్లాసులో. రండి, వినండి, మస్తు చదువుకున్నాక ఎంజాయ్ చేయండి. సో అంతే. గర్ల్ ఫ్రెండ్ని చేసుకోవద్దని నేను చెప్తా, కానీ ఇప్పుడే చేసుకోకండి, డిస్టర్బింగ్ ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం బిహేవ్ చేస్తారు. నీకు కూడా అంతే, బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి టైం ఇస్తారు, ఒకసారి టైం ఇయ్యరు, మైండ్ అంతా ఖరాబ్ చేస్తారు, సెల్ఫ్ రెస్పెక్ట్ బట్టి చేస్తారు. సో అట్లాంటి బాయ్ ఫ్రెండ్స్, అట్లాంటి గర్ల్ ఫ్రెండ్స్ వద్దు ఇప్పుడు చదువుకునే ఏజ్లో. సో ఫ్యూచర్లో మీకు మైండ్ బ్లోయింగ్ పిల్లలు తగ్గుతారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంత బాగుంటారు తెలుసా? సో అంటే బాగుంటారు అంటే మీరు ఇప్పుడు కూడా బాగున్నారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు వాళ్ళు సంపాదిస్తుంటారు, మనం సంపాదిస్తుంటాము, మంచిగా లివింగ్లో ఉంటారు, లేదా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మంచి పిల్లల్ని కంటారు, ఒక సెటిల్ లైఫ్ గడుపుతుంటారు. ఆ ఫీలింగ్ మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు అది సెట్ కాదు. ఉద్దేశం ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోండి, కంట్రోల్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. సో ఏం కాదు కొన్ని రోజులు. సో అంతే, బాగా హార్డ్ వర్క్ చేయండి అండ్ బాగా ఎంజాయ్ కూడా చేయండి, బట్ బ్యాలెన్స్ బోత్ థింగ్స్. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్విటేషన్. అండ్ ఫైనల్ థింగ్ ఒక కొటేషన్ చెప్పండి చేస్తా.
మీరు ఎవరికైనా నచ్చకపోయినా అస్సలు ఫీల్ కాకండి. అది ఎవరైనా కానీ నాకు ఎప్పుడైనా కనిపిస్తే మా బుక్ కవర్ పేజ్ చదువుకుంటా, మా సిస్టమ్ నాకు ఇన్విటేషన్. అది ఎట్లుంటుందంటే నేను రాసిన బుక్కే. అందరికీ నచ్చకపోవడం తప్పు కాదు, అందరికీ నచ్చాలి అనుకోవడం తప్పు. గాంధీ కూడా గాడ్సేకి నచ్చలేదు, కృష్ణుడు కూడా కాన్సెప్ట్కి నచ్చలేదు, చివరికి దేవుడు కూడా అందరికీ నచ్చలేదు. అందరికీ నచ్చాలి అంటే తాజ్మహల్లో సమాధి ఉండాలి, గాలిలా కనబడకుండా ఉండాలి, సూర్యుల్లో కాలిపోతూ అందరికీ వెలుగునిస్తూ ఉండాలి, లేదా గగనంలో చందమామలో అంతంత దూరంగా అయినా ఉండాలి. మామూలు మనుషులం మనకు ఎందుకు ఇవన్నీ? మనలానే ఉందాం, మంచిగా ఉందాం, మనిషిలా ఉందాం, మన వాళ్ళతో మనసుకు నచ్చిన వాళ్ళతో నచ్చినట్టు నచ్చినంత కాలం నవ్వుతూ ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన యూత్ కోసం ఒక ఫైనల్ డొనేషన్, అంటే మన యూత్ అంటే మీ యూత్ కోసం. సో నీకు నచ్చినట్టు నువ్వు ఉండవు, అందరికీ నచ్చేంత మంచిది కాదు ఈ జీవితం. నీకేమనిపిస్తే చేస్తూ ఉంటావు, తప్పుకొని కొలిచేంత గొప్పది కాదు ఈ జీవితం. ఒక్కసారి ఆలోచించి చూడు, రెండోసారి ఆలోచించేంత పెద్దది కాదు ఈ జీవితం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కొటేషన్స్. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, అందరికీ నచ్చేంత మంచిది కాదు ఈ జీవితం. నీకు ఏమనిపిస్తే చేస్తూ ఉండు, తప్పుకొని కొలిచేంత గొప్పది కాదు ఈ జీవితం. ఒక్కసారి ఆలోచించి చూడు, రెండోసారి ఆలోచించేంత పెద్దది కాదు ఈ జీవితం. అంటే మనకు చాలాసార్లు అనిపిస్తుంది కదా, అరే మనకు నచ్చినట్టు ఉండలేకపోతున్నాం, ఏంది ఎప్పిది అని మస్తు బాధ అవుతుంది. ఆ టైంలో అరే ఇట్స్ ఓకేలే, మనం చూస్తూ టైం అయిపోతుంది కదా, నచ్చినట్టే ఉంటాము అని నచ్చినట్టే బతకాలి. నచ్చినట్టు అంటే పిచ్చి పట్టినట్టు కాదు, సిగరెట్ తాగుకుంటా మందు తాగుకుంటా ఎంజాయ్ చేసుకుంటా, ఇది కాదు. నచ్చినట్టు అంటే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. క్రికెట్ మ్యాచ్ చూడడం, మూవీకి పోవడం, నచ్చిన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం. డాడీ తిరుగుతుంటాడు, ఎప్పుడు వంతో ఎందుకు తిరుగుతారో వేస్ట్ గాతో, అవసరం వాడే నుంచి ఎడగొడుతున్నాడు అని మీ ఫ్రెండ్ కూడా తిరుగుతాడు. అది ఇంకోసారి మా ఇంటికి రాకు, వాళ్ళు నువ్వే ఎడగొడుతున్నావు. అట్లాంటప్పుడు మీ డాడీ కోసం మీ ఫ్రెండ్షిప్ సాక్రిఫైస్ చేయకండి. నీకు తెలుసుగా మీ ఫ్రెండ్ ఏందో, డాడీని కన్విన్స్ చేసి లేదు డాడీ మంచోడే అది ఇది అని మీ ఫ్రెండ్తో తిరగాలి. సో చిన్న చిన్న విషయాలు సాక్రిఫైస్ చేయకండి. ఈవెన్ గర్ల్తో మాట్లాడాలన్నా మాట్లాడు, బాయ్తో మాట్లాడాలన్నా మాట్లాడు, కానీ లవ్వే అని మాట్లాడకు. ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది. శ్వేతతో మాట్లాడతావు, నీ ఫ్రెండ్ రాజుతో మాట్లాడతావు, శ్వేతతో మాట్లాడితే ఎక్కడుంటుందో రాజుతో మాట్లాడినా అట్లే ఉండాలి. అండ్ డిఫరెన్స్ క్రియేట్ చేయకండి. మీరు అంత అటాచ్ కాకండి, అంత డిటాచ్ కాకండి. ఇంటికి పిలిచిండ్రనుకో ఇద్దరికి బర్త్డే పార్టీ ఇచ్చి నార్మల్గా బాయ్ బాయ్ చెప్పి పంపించాలి. అంతేగాని నువ్వు శ్వేతకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే రాజు హట్ అవుతాడు, రాజుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే శ్వేత హట్ అవుతుంది. సో ఇద్దరు ఒకటే నీకే ట్రై చేయు, అది మంచిగా ఉంటుంది. ఫీలింగ్ కష్టమే, ఫీలింగ్స్ వస్తాయి. రాజు కన్నా శ్వేత మీదనే ఎక్కువ, బట్ స్టిల్ అది ఏం చేయలేము, కంట్రోల్ చేసుకోవాలి. దానికోసం కాదు అనేది, నీకోసమే. ఎందుకంటే ఏమైతే తెలుసా, ఎక్కువ అటాచ్ అవుతావు, ఫుల్ లవ్ అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది. ఆ పిల్ల ఒకరోజు అట్లను ఆ మాటల్లో ఈ మాటలు బ్లాక్ చేసేస్తాను, పిచ్చి పిచ్చి అవుతుంది. అట్లా కాకుండా రాజుతో ఎప్పుడైనా నాకు మాట్లాడతావు, రాజులతో ఎప్పుడైనా నాకు అంటడా, అరే నువ్వు మాట్లాడినవరా, బ్లాక్ చేస్తున్నారా, ఎప్పుడైనా మగపిల్లలు బ్లాక్ చేసుకుంటారా? అలా లేనిగా లక్షల్లో ఒకరు బ్లాక్ చేసుకుంటామో, ఆడపిల్లలే మగపిల్లలు బ్లాక్ చేస్తారు, మగపిల్లలే ఆడపిల్లలకు టైం ఇవ్వకుండా అది ఇవ్వకుండా వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తుంటారు. సో అటాచ్ కాకండి, డిటాచ్ కాకండి, నార్మల్ ఫ్రెండ్ లాగా ఉండండి. ఇంటికి కూడా 5 మంది గర్ల్స్ని 5 మంది బాయ్స్ని పిలిచి మస్తు ఎంజాయ్ చేసి వాళ్ళని పంపించేసేయండి. వాళ్ళకి మీరు కొని అట్లుండాలి, హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అంతేగాని ప్రతిసారి నవ్వని వెంటబడి వాళ్ళని ఇరిటేట్ చేసి మీరు ఇరిటేట్ అయ్యి వాళ్ళ ఇంటికి పోయి పైప్ తీసుకొని రౌండ్లు వేసి వాళ్ళ డాడీ తెలిసినట్టు చేసి వాళ్ళ డాడీ ఫోన్ చేసి ఆ పిల్ల క్యారెక్టరే కలిసి అనుకోని వాళ్ళ డాడీ వాళ్ళు కలిసి ఉంటాడు, మీ క్యారెక్టరే కలిసి అయిపోతారు. సో మీ హాస్టల్ దగ్గరకు వచ్చి వస్తావా బయటికి, ఫస్ట్ కిందికి రా, లేకపోతే మంచిగా ఉండదు చూడు, మీ నాన్నకన్నా ఫోటోలు పంపిస్తా, ఇవన్నీ బెదిరిస్తారు. సో అవన్నీ తెచ్చుకోకండి, చదువుకునే అసలు మంచిది కాదని. సో మస్తు డీసెంట్గా మెయింటైన్ చేయండి ఫ్రెండ్షిప్ అనేది. లిమిట్స్ క్రాస్ చేయకండి, బీ ఇన్ యువర్ లిమిట్స్ అండ్ ఆస్క్ దెమ్ టు బీ ఇన్ దేర్ లిమిట్స్. బలవంతంగా వాళ్ళు ఏమైనా చేస్తుంటే ఆపేసేయండి, బలవంతంగా మీరు ఏం చేయకండి. సో దిస్ ఈజ్ వన్ థింగ్ రిమెంబర్ ఇన్ లైఫ్. అండ్ అంతే, థ్యాంక్ యూ సో మచ్. And I would like to end this message. Sorry, English was I would like to end my speech here, and it will
be taken over by my brother.